నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 28 జూన్ 2026 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా. 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో పూనాకు సంబంధించిన ఒక అమ్మాయి ఒక వ్యాపారవేత్త కొడుకుతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఇంకొన్ని రోజులు అయితే పెళ్ళి ఉందనగా కొండపైకి తీసుకుపోయి ఆమె లవర్ ఇద్దరు కలిసి కొండ మీద నుంచి నోకేసి అతని ప్రాణం తీసిరు. ఈరోజు సోషల్ మీడియాలో వస్తుంది. అమ్మాయి పెద్ద అందంగా ఏం లేదు, అబ్బాయి మాత్రం సూపర్ ఉంటాడు, హీరోలాగా. ఒకగానొక కొడుకంట మస్తు ఆస్తుందంట. అమ్మాయి వాళ్ళు కూడా ఆర్థికంగా మంచిగా బలిసిన వాళ్ళే. అయితే ఇట్లాంటి జరిగిన సంఘటనలల్లో ఈ మధ్యకాలంలో ఈ 2025-26 సంవత్సరంలో ఎంతమంది అయితే వాళ్ళ లవర్ల కోసం భర్తలను చంపిరో వాళ్ళందరి ఫోటోలు చూసి అందరూ పరేషాన్ అవుతారు. చంపబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి హీరో మహేష్ బాబు లెక్కున్నారు, మన సౌత్ ఇండియన్ హీరోలు లెక్కున్నారు. చచ్చిపోయిన వాళ్ళందరూ తీవ్రవాదులు లెక్కున్నారు, చంపిన వాళ్ళందరూ తీవ్రవాదులు లెక్కున్నారు. చచ్చిపోయిన వాళ్ళేమో హీరోల లెక్కున్నారు, చంపిన వాళ్ళందరేమో తీవ్రవాదులు లెక్కున్నారు. ఒక్కని ముఖంలో కూడా కళ లేదు, సరైన మెయింటెనెన్స్ కూడా లేదు. వాళ్ళని చూస్తే వీడు ఈ అమ్మాయి పోయి గీని కోసం గంత మంచి పిల్లాడిని చంపేసిందా అనే అలాంటి ముఖాలు ఉన్నాయి వాళ్ళం. ఇప్పుడు ఇందాక సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది, కంపేర్ చేసుకుంటా ఎవరో పోస్ట్ పెట్టారు, చూస్తే షాక్ అయినా. ఈ అబ్బాయిలు ఎంత మంచిగా ఉన్నారంటే చనిపోయిన వాళ్ళందరూ మంచి పొజిషన్లు ఉన్నారు, అందంగా ఉన్నారు. వీళ్ళు ఎవరినైతే ఇష్టపడ్డారో వానికి పొజిషన్ దిక్కు లేదు. సరే పోనీ ఆయన దగ్గర 6 ప్యాక్ ఉందా, ఆడు పెద్ద చేపిట్ హైట్ ఉన్నాడా, ఇంకేమన్నా ఉన్నదా అంటే మన దగ్గర ఏం లేదు. అందంగా లేడు, కలర్ లేదు. అసొంటోని కోసం నువ్వు నాకు అద్దురపోయి నేను వేరేటోని ఇష్టపడ్డా అంటే సపరేట్గా గంగలబడి సావు అనే అబ్బాయిలు ఉన్న ఈ పరిస్థితులలో అనవసరంగా పానం తీసి ఉదర్లా కదా, అనవసరంగా పానం తీసి ఇప్పుడు జైలు పాలవుతాయి. ఎందుకో మరి ఇలా మెదడు పని చేస్తలేదా ఏందో అర్థమవుతలేదు. కానీ చాలా అంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం. ఎవరు మంచోళ్ళు, ఎవరు లైఫ్ టైం ఉంటారు. ఆడోళ్ళ మీద రాను మొగలకు నమ్మకాలు వీక్కుతున్నాయి. రోజు ఒక్క స్టోరీ నూడైతే వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు ఒక్కడు మంచిగా లేదు. వాళ్ళు ఎంతమంది అయితే భర్తలను, ప్రియుణ్ణి, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు భర్తలను చంపారు, వాళ్ళందరూ ఎవరిని ఇష్టపడరో వాళ్ళని కంపేర్ చూస్తే ఒక్కడు ఉంటాడు. అందంగా లేరు, పర్సనాలిటీ లేదు, హైట్ లేదు, ఆర్థిక పరిస్థితి వీకే. గసంటోన్ కోసం బంగారం లాంటి భవిష్యత్తు ఖరాబ్ చేసుకున్నారు ఆడు. ఓకే సార్, ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ, నమస్తే.